సెప్టెంబర్ 8 చరిత్రలో ఈరోజు 1965 సెప్టెంబర్ 8న భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య అసల్ ఉత్తర యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భాగం. పంజాబ్లోని అసల్ ఉత్తర్ అనే ప్రదేశంలో ఇరు దేశాల సైన్యాల మధ్య ఈ యుద్ధం జరిగింది. అసల్ ఉత్తర్ యుద్ధం 1965 నాటి భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో జరిగిన అతిపెద్ద ట్యాంక్ యుద్ధాలలో ఒకటిగా చెప్పబడింది. ఈ యుద్ధం 1965 సెప్టెంబర్ 8-10 మధ్య జరిగింది. పాకిస్తానీ సైన్యం తన ట్యాంకులు ఇంకా పదాతి దళాలను భారత భూభాగంలోకి నెట్టింది. ఇంకా అంతర్జాతీయ సరిహద్దు నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత పట్టణం ఖేమ్కరన్ను స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఇంకా 3 రోజుల భీకర పోరు తర్వాత ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఓడిపోవడంతో యుద్ధం ముగిసింది. భారత బలగాలు వారి కీలకమైన సైనిక వనరులు ఇంకా సామాగ్రిని కూడా ధ్వంసం చేశాయి. యుద్ధ సమయంలో పాకిస్తాన్ దళాలకు తీవ్రమైన సమస్యలు వచ్చాయి. 2006 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలేగావ్లో పెద్ద బాంబు పేలుడు జరిగింది. ఇందులో మొత్తం 40 మంది మృతి చెందగా 125 మందికి పైగా గాయపడ్డారు. మాలేగావ్లో మొత్తం 3 పేలుళ్లు జరిగాయి. నాసిక్ జిల్లాలోని బడా కబ్రిస్తాన్, ముషారాబాద్ చౌక్, ముస్లింలు అధికంగా ఉండే మాలేగావ్లోని హమీడియా మసీదు సమీపంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ కేసులో 13 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నిందితులందరూ నిషేధిత రాడికల్ ఆర్గనైజేషన్ సిమి కార్యకర్తలని తెలిపారు. పేలుడు చాలా శక్తివంతమైందని, దీని ఫలితంగా సమీపంలోని భవనాలు ఇంకా వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటన తర్వాత భారత భద్రతా సంస్థలు ఈ బాంబు పేలుడుపై దర్యాప్తు చేపట్టాయి. నగరంలో కర్ఫ్యూ విధించడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించి ఆందోళనలు జరగకుండా చేశారు. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలో జన్మించారు. ఆమె హిందీ చిత్రాలలో ప్రసిద్ధ గాయని. లతా మంగేష్కర్ చెల్లెలు. దీనానాథ్ మంగేష్కర్ కుమార్తె అయిన ఆశా దాదాపు 16,000 సినిమాలు ఇంకా సినిమాయేతర పాటలు పాడారు. హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ ఇంకా రష్యన్ భాషల్లో కూడా ఆమె అనేక పాటలు పాడారు. ఆశా భోస్లే 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 బిఎఫ్జేఏ అవార్డులు, 18 మహారాష్ట్ర రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 జీవితకాల సాఫల్య పురస్కారం, ఇంకా ఉత్తమ మహిళా నేపథ్య గాయని రికార్డు స్థాయిలో 7 ఫిల్మ్ఫేర్ అవార్డులతో సత్కరించబడ్డారు. అదనంగా ఆమె 2 గ్రామీ నామినేషన్లు కూడా అందుకున్నారు. 2008లో భారత ప్రభుత్వం ద్వారా దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ఆమెకు అందించారు. 2011లో సంగీత చరిత్రలో అత్యధికంగా రికార్డు చేయబడిన కళాకారిణిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆశా భోస్లేను గుర్తించింది. 1935 సెప్టెంబర్ 8న శాన్ ఫ్రాన్సిస్కోలో శాంతి సమావేశం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ శాంతి ఇంకా సహకారాన్ని నెలకొల్పడం దీని లక్ష్యం. ఎందుకంటే ఈ సమావేశం చాలా ముఖ్యమైంది. ఈ సమావేశం ఐక్యరాజ్యసమితి సంస్థ స్థాపన దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఐక్యరాజ్యసమితి అధికారిక ప్రారంభోత్సవం 1945 అక్టోబర్ 24న జరిగింది. అయితే శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ సమావేశం దాని సృష్టికి ప్రక్రియను సిద్ధం చేసింది. ఇంకా దానికి పునాది వేసింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. యునైటెడ్ స్టేట్స్లోని వార్ మెమోరియల్ ఓపెరా హౌస్లో శాన్ ఫ్రాన్సిస్కో ఒప్పందంపై 48 దేశాల ప్రతినిధులు సంతకం చేశారు. ఈ ఒప్పందం 1952 ఏప్రిల్ 28 నుండి అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి సంస్థ అంతర్జాతీయ శాంతి ఇంకా భద్రతలను కాపాడటానికి, మానవ హక్కులను పరిరక్షించడానికి ఇంకా అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనేక పనులను చేసింది. 1974 సెప్టెంబర్ 8న యుఎస్ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ 37వ యుఎస్ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ వాటర్ గేట్ కుంభకోణంలో పాల్గొన్నందుకు క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ అంటే నిక్సన్ భవిష్యత్తులో ఎటువంటి ఫెడరల్ నేరాలకు చట్టపరమైన శిక్షను ఎదుర్కోరు, ఇంకా ఆయన న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నిక్సన్కి ఫోర్డ్ క్షమాపణ అమెరికా ప్రజానీకం ఇంకా రాజకీయ వర్గాల్లో వివాదాలు, విమర్శలకు దారితీసింది.
వాటర్ గేట్ కుంభకోణం ఒక రాజకీయ కుంభకోణం. దీనిలో నిక్సన్ పరిపాలనా సభ్యులు వాటర్ గేట్ హోటల్లోని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో గూఢాచార్యం చేసిన ఆరోపణలపై పట్టుబడ్డారు. ఈ కుంభకోణం తరువాత నిక్సన్ తన పదవిని దుర్వినియోగం చేశారని, ఇంకా దర్యాప్తును అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పెరుగుతున్న వివాదాలు ఇంకా రాజకీయ ఒత్తిడి కారణంగా రిచర్డ్ నిక్సన్ 1974 ఆగస్టు 9న యుఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నిక్సన్ రాజీనామా తర్వాత వైస్ ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ పదవి ప్రమాణం చేసి నిక్సన్ను ఆయన కాన్ఫిడరేటర్ నేరాలకు క్షమించారు. ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1965లో యునెస్కో స్థాపించింది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత స్థితిని హైలైట్ చేయటం, విద్యా ప్రాముఖ్యతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అక్షరాస్యత తక్కువగా ఉన్న దేశాలు, ప్రాంతాల్లో ఇంకా విద్యా హక్కును నెరవేర్చడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితిని ఈ రోజు ప్రతిబింబిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఒక ప్రత్యేక థీమ్ను కలిగి ఉంటుంది. ఇది అక్షరాస్యతకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలపై దృష్టి పెడుతుంది. థీమ్ యునెస్కోచే ప్రకటించబడింది. ఇంకా ప్రపంచ అక్షరాస్యత సవాళ్లు ఇంకా లక్ష్యాలను హైలైట్ చేస్తుంది. ఈ సంవత్సరం దాని థీమ్ బహుభాషా విద్యను ప్రోత్సహించడం, పరస్పర అవగాహన ఇంకా శాంతి కోసం అక్షరాస్యత.